వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా బృహస్పతి అష్టమ స్థానంలో సంచరించడం, ఇంకా వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, వృశ్చిక రాశికి ఈ సంవత్సరం దశమ స్థానంలో కేతు, చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగంలో కొంత ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. అష్టమ గురుడి ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భయాందోళనలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి అష్టమంలో ఉండడం చేత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని సూచిస్తున్నాను. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం వృశ్చిక రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉంది. ముఖ్యంగా మే ప్రాంతం నుంచి ఆరోగ్య విషయాల్లో వృశ్చిక రాశి వారు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. కొన్ని పనుల్లో గొడవలు, సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారపరంగా ముందుకు సాగుతారు. కానీ కొన్ని చికాకులు మాత్రం వ్యాపార రంగంలో తప్పవు. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులకి కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. వృశ్చిక రాశి స్త్రీలకి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించండి. వృశ్చిక రాశి వారికి కోర్టు విషయాలు, వ్యవహారాలు కొంత అంత అనుకూలంగా లేవు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఆలయంలో శనగల్ని ప్రసాదంగా నివేదన చేసి పంచిపెట్టండి. ముత్తైదువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ శనగల్ని తాంబూలంలో పెట్టి సమర్పించండి. అలాగే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఏదైనా ఆలయ దర్శనం చేసినప్పుడు ఆ ఆలయంలో ముఖ్యంగా ప్రదక్షిణలు వంటివి చేయడం, ముఖ్యంగా మీరు దర్శించేటువంటి ఆలయాల్లో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు.